గుంటూరు జిల్లాలోని కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి గుంటూరు పశ్చిమ. క్లాస్ మాస్ ఓటర్లలో కలగలిసిన అర్బన్ ఏరియా ఇది. ఇక్కడ పాగా వేయాలని అన్ని పార్టీలు గట్టిగానే ప్లాన్లు చేస్తున్నాయి. కానీ పోటీ చేస్తున్న నాయకులు మాత్రం మరోసారి బరిలో నిలబడలేకపోతున్నారు. అప్పుడెప్పుడో పోటీ చేసిన చల్లా వెంకటకృష్ణారెడ్డి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దాలి గిరి వరకు ఒకటే సమస్య. ఒకే ఒకసారి రెండోసారి పోటీ చేసినా ఫలితం ఉండటం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు రాజకీయ భవిష్యత్తే ఉండట్లేదు. టీడీపీ నుంచి చల్లా వెంకటకృష్ణారెడ్డి, శనక్కాయల అరుణ, మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తాడిశెట్టి వెంకట్రావు, కన్నా లక్ష్మీనారాయణ సింగిల్ టైంకి పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ కండువా కప్పుకున్న మద్దాలి గిరికి కూడా వన్ టైం ముచ్చటగానే మిగిలిపోయింది. వీళ్లలో ఎవరికి ఈ నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసే అవకాశం రాలేదు. ఒకరిద్దరు పోటీ చేసినా గెలిచిన చరిత్రే లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు గుంటూరు వెస్ట్ పేరు చెబితేనే కంగారు పడుతున్నారట అన్ని పార్టీల నాయకులు. పశ్చిమం అంటే తూర్పు తిరిగి దండం పెట్టడమే అంటున్నారు. ఇంకొందరైతే పోటీ చేయాలా వద్దా అని జాతకాలు చూపించుకుంటున్నారట. సీరియస్గానే జన్మ నక్షత్రాల ప్రకారం రాజయోగం ఉందో లేదోనని క్రాస్ చెక్ చేయించుకుంటున్నారట ఆ నేతలు. ఇప్పుడు ఈ సీటు ఆశిస్తున్న నాయకులు కూడా అలాంటి చోట మరి ఎగబడాల్సిన అవసరం ఏముంది? నిదానంగా 1-2 సార్లు పరిశీలించుకుని, 1-2 జ్యోతిష్యుల దగ్గర జాతక చక్రాలు వేయించుకుని ఫైనల్గా నిర్ణయం తీసుకుందామని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎప్పుడో జరిగిన సంగతులు దేనికి? కళ్ల ముందు మద్దాలిగిరి కనిపిస్తున్నాడుగా అని అంటున్నారట వెస్ట్ టికెట్ ఆశావాహులు. అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా వైసీపీలో చేరాక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు కనిపిస్తోంది. 2014 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి పవర్ పాలిటిక్స్ నడిపిన కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి కూడా అంతే. దాదాపు 9 ఏళ్ల పాటు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇలా ఏ నాయకుడి చరిత్ర తిరగరాసినా గుంటూరు పశ్చిమలో పోటీ చేయటం ఒక రకంగా రాజకీయ ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమేననే భావనకు వచ్చారు. దీంతో ఎలాగోలా పోటీ చేసి గెలిస్తే గెలిచాం, లేదంటే కనీసం నియోజకవర్గం ఇన్ఛార్జిగా అయినా మిగులుతాం అనుకునే వాళ్ళు తెగించి మరీ బరిలో దిగాలనుకుంటున్నట్లు మాట్లాడుకుంటున్నారు రాజకీయ వర్గాలు. మరి విడుదల రజనీ విషయంలో గుంటూరు పశ్చిమం సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందో లేక ఇక చరిత్రగానే మిగిలిపోతుందో వేచి చూడాల్సిందే.